హాయ్ అండి. ఈరోజు దాబా స్టైల్లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని అవి మరుగుతున్నప్పుడు దాంట్లో ఒక కప్ మిల్ మేకర్లు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి బాయిల్ అయిన వాటిని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిలో ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వాటిని వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకడానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఆలోపు టమాటా బ్యాటర్ అనేది మగ్గిపోతుంది. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అది కూల్ అయిన తర్వాత మూత పెట్టుకొని స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని దాంట్లోకి 1 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 3 యాలకులు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. అవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. గ్యాస్ కూడా సిమ్లో పెట్టేసుకోవాలి. జార్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పోసేసుకోవాలండి. దాంతోపాటు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ తక్కువ ఉంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. అప్పుడు కర్రీ టేస్ట్ అంత బాగోదు. అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న దాబా స్టైల్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వైట్ రైస్లో కానీ లేదా బగారన్నంలో కానీ దేంట్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి.